హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ తంగేడు పువ్వు పచ్చడి అండి. తంగేడు పువ్వు చట్నీ. ఇది బంగారం లాంటి బతుకమ్మ పువ్వే కాదండి, బంగారం కంటే విలువైన బెనిఫిట్స్ ఉన్నాయంట ఇందులో. ఇదివరకైతే పెళ్ళిళ్ళకి దానికి దీనికి ఎవరైనా మంచిగా గోల్డ్ వేసుకొని వస్తే పూసిన తంగేడు లాగా ఉంది చూడండి అనేవాళ్ళంట. అంటే తంగేడుకి ఎంత పెద్ద పీట వేసిండ్రో చూడండి పెద్దలు. ఇప్పుడు మనం ఒక స్పెషల్ తంగేడు పువ్వు పచ్చడి అయితే చేసుకుందాం. ఇది రుచికి రుచి, హెల్దీకి హెల్దీ అండి. ఇది తంగేడు పువ్వు పచ్చడి. ఈ తంగేడు పువ్వు కొమ్మలు కొమ్మలు ఉన్నప్పుడే బకెట్లో వాటర్లో ఇట్లా ముంచేసి నీళ్ళు లేకుండా అడిసేలాగా చూసుకోవాలండి. నీళ్ళు లేకుండా చూసుకొని నేనైతే ఈ పువ్వులేదు కోసుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు ఈ మొగ్గలు ఇలా ఎల్లో కలర్గా వచ్చిన మొగ్గలు కూడా చేసుకోవచ్చు. నేను పువ్వు ఎక్కువనే ఉంది కదా అని ఓన్లీ పువ్వులే తీసుకుంటున్నా. ఆ మొగ్గ కూడా వేసుకొని చేసుకోవచ్చు మనం పచ్చడి. ఒక అవి కాడలు మాత్రం తీసేసి ఇప్పుడు 3 మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, ఆ మొగ్గలు కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా చేసుకొని మొత్తం తెంపి పక్కన పెట్టుకుందాం. ఇదివరకు నేను ఓన్లీ ఇది బతుకమ్మ కోసమే ఈ చెట్టు, బతుకమ్మకు ఒకసారి తప్ప ఈ సంవత్సరం అంతా మనం ఏం చేసుకుంటామని అనిపించేది ఎప్పుడైనా పువ్వులు బాగా కనిపించినప్పుడు. మళ్ళీ దీపావళి రోజు కూడా కంపల్సరీ మేము తీసుకొచ్చుకుంటాం. పాలవెల్లికి పందిరికి ఖచ్చితంగా కడతాం ఇది. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. తెంపి పెట్టుకున్న తంగేడు పువ్వులు, ఎండుమిర్చి, నువ్వులు, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని వేయించుకుందాం. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 ఎండుమిర్చి వేయించుకోవాలి ఆయిల్లో. ఎండుమిర్చి వేయించుకొని అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది తింటే కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. తినలేమని అనుకోరాదు, బాగుంటుంది తింటే కూడా. ఇవి కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం ఒక గిన్నెలోకి తీసుకొని. దీని గురించి తెలుసుకున్న తర్వాతనే వీడియో చేద్దాం అనుకున్నా. నేను అడిగి తెలుసుకున్నాను దీని గురించి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీరా, ఆవాలు, ఒక 4-5 మెంతి గింజలు వేసుకొని 2 వెల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకున్నా. ఇది నాకు ఒక గుప్పెడు వచ్చిందండి, కొంచెం నిండు గుప్పెడు వచ్చింది నాకు తంగేడు పువ్వు. ఇప్పుడు అందులోనే ఎల్లిపాయలు వేసిన తర్వాత ఈ తంగేడు పువ్వు వేసుకొని వేయించుకోవాలి. అది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడిపోనియొద్దు అసలు. ఇది షుగర్కి, అతిమూత్ర వ్యాధికి, అరికాళ్ళ మంటలకి బాగా పనిచేస్తుందట అండి. ఇది సన్నపు సెగ మీద వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి వేయించుకున్న నువ్వులను మిక్సీలో వేసుకోవాలండి. ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసి అందులో వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, తంగేడు పువ్వు, ఒక 2 ఎల్లిపాయలు అవన్నీ ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే. అన్ని చట్నీల లాగానే ఈ చట్నీ అండి. దీనికి కూడా పెద్దగా చేసేది ఏం లేదు. మళ్ళీ కూడా కొంచెం పచ్చి జీర కూడా వేసుకోండి కొంచెం. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెమే అయిందండి, ఎంతో వేస్తే కానీ ఇంత కాదు. అందుకని నేను కొంచెమే చింతపండు వేసుకున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకోకపోయినా వేసుకోవచ్చు. నేను వాటర్ అయితే వేయలేదు ఇందులో. వాటర్ వేసిన దానికంటే వాటర్ వేయకుండా పట్టుకుంటేనే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ. ఇట్లా పట్టుకోవాలి. అంతా పట్టుకొని ఇందులో పోపు వేసుకోవడమే అండి, చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా. అందులో కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసుకున్నా. 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నా. ఇప్పుడు శనగపప్పు, ఒక 1/2 స్పూన్ శనగపప్పు చిన్న స్పూన్తో, 1/2 స్పూను మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక ఎండుమిర్చి చుంచుకొని వేసుకుందాం. ఇందులో చాలా ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అందుకని ఇలాంటివి చేసుకుంటే మనకు టేస్టీ, హెల్తీకి హెల్తీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. అలాగే 2 ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు స్మెల్ కోసం, మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయ వేసుకుంటే పోపులో. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. కొంచెమే వేసుకోవాలి, చట్నీ కొంచెమే అయింది కదా, ఎక్కువైతే తినలేం. ఇది మన పూర్వీకుల వంట కదండి, అప్పుడప్పుడు మనం కూడా చేసుకుందాం.
అంతేనండి. అంతా ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీ తీసుకొని ఇందులో వేసుకోవడమే. ఎంతో ఆరోగ్యకరమైన తంగేడు పువ్వు చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. ఇది మా మమ్మీ జమ్మికుండ నుండి వస్తుంటే తెంపుకొచ్చిందండి. షుగర్ ఉంది, షుగర్కు మంచిదంట తింటే, చేయవే చేయవే అని చెప్పేసి తీసుకొచ్చిందండి. అందుకని చేసిన ఈరోజు. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.